తండ్రే కొడుకుతో వెళ్ళి గన్నిచ్చి ఒరే చంపరా అని చెప్తే ఇంకా మనం ఏం చెప్తాము? ఆస్ట్రేలియాలోని బాండే బీచ్ ఇన్సిడెంట్ మనందరం చూసాము. వాళ్ళందరి ఆత్మలకి శాంతి కలగాలని ప్రార్థిద్దాము. ఐ వాంట్ టు థ్యాంక్ అహ్మద్ గారు. ఆయన బ్రేవరీ చూపించి ఆ గన్‌మెన్ ఒకడిని వెనకాల నుంచి పట్టుకొని ఆయన్ని డిజార్మ్ చేశాడంట. ఆయన చేతిలో నుంచి గన్ తీసుకొని ఆపాడు. దీనివల్ల ఇంకా ఎంతో మంది ప్రాణాలు పోకుండా బతికిపోయారు. నౌ లెట్స్ కమ్ టు ద సస్పెక్ట్స్. ఈ ఇద్దరు ఎవరు అంటే తండ్రి కొడుకులు. ఈ పేర్లు, వాళ్ళ ఊర్లు మనం చెప్పుకున్న అనవసరం. మనకి కంఠశోషే తప్ప మనకి మిగిలేది ఏమీ లేదు. ఒక దేశం మనల్ని ఆదరించి, పిలిచి మనకి భోజనం పెడుతుంది అన్న విశ్వాసం కూడా వీళ్ళకుండదు. మనం వీళ్ళనే ఇండియాలో గూడా చూస్తాము, అమెరికాలో గూడా చూస్తాము. అండ్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో అన్ని కంట్రీస్‌లో ఉంటారు. వీళ్ళకి విశ్వాసం, నమ్మకం, దేశ ప్రేమ ఇలాంటివి ఏమీ ఉండవు. ఏ దేశంలో అయినా వీళ్ళు వెళ్తారు, ఇలాంటి పనులు చేస్తూనే ఉంటారు. వీళ్ళకి సిగ్గు, శరం అలాంటివి వీళ్ళకి ఉండవు వీళ్ళకి. ఇంతే. ఎందుకు అంటే వాళ్ళంతా రాడికలైజ్ అయిపోయి ఉంటారు. పెహల్గామ్‌లో గూడా అదే చేశారు. అయితే అక్కడ హిందూస్ అని అనలేదు. అది ఓన్లీ ఇండియన్స్ అని చాలామంది ఆర్గ్యూ చేశారు. మరి ఇప్పుడేమంటారు వీళ్ళ జ్యూస్ ఫెస్టివల్‌కెళ్ళి చంపారు. అయినా సరే దీన్ని కూడా వీళ్ళందరూ డిస్కౌంట్ చేస్తారు. బట్ నా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటి తెలుసా ఇక్కడ? ఫాదర్ సన్. అంటే తప్పు చేస్తే మనమే చెప్తాం మన పిల్లలకి, ఒరేయ్ నాన్న ఇట్లా తప్పు చెయ్యకురా అని. కానీ ఒక తండ్రే కొడుకుతో వెళ్ళి గన్నిచ్చి ఒరేయ్ చంపరా అని చెప్తే ఇంకా మనం ఏం చెప్తాము? ఆ మదర్ చెప్పడం చూడండి. అసలు నా కొడుకు అలాంటి వాడు కాదు. ఎవ్వరికైనా నా కొడుకు లాంటి వాడే కొడుకుగా దక్కాలి అని నేను అనుకుంటాను. అసలు వాడు ఆల్కహాల్ తాగడు, మంచివాడు, చదువుతాడు ఇవన్నీ చెప్తోంది. నేను ఆల్రెడీ ఇదే కాన్సెప్ట్ మీద టెర్రరిస్ట్ తోటకూర కథ అని ఒక వీడియో కూడా చేశాను. ఏంటి అంటే ఈ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ వాళ్ళని సపోర్ట్ చేస్తారు. కానీ ఎప్పటికీ బయటపడరు. నా కొడుకు ఇలాంటి వాడు తప్పు చేశాడు అని. అదే ఉంటుంది వీళ్ళ ఫ్యామిలీస్‌లో. ఇట్ రన్స్ ఇన్ దేర్ ఫ్యామిలీస్. ఈ రాడికలైజేషన్ అనేది 1% కాదు. మొత్తం ఫ్యామిలీ రాడికలైజ్ అయి ఉంటారు. భర్త, కొడుకు ఇద్దరు చేస్తున్నప్పుడు ఆ భార్యకి, తల్లికి తెలియకుండా ఎలా ఉంటుంది? వాళ్ళకి అన్నీ తెలుసు. కానీ ఇలా మాట్లాడడం వల్ల ఏంటి అంటే వాళ్ళని ప్రాసిక్యూట్ చేయరు. వాళ్ళని జైల్లో పెట్టరు. దీంతో ఏంటంటే వీళ్ళు బయట నుంచి వాళ్ళ కోసం ఫైట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళకి భోజనాలు అందించడం, లేదా వాళ్ళకి హెల్ప్ చేయడం, జైలుకెళ్ళి నెక్స్ట్ 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా వీళ్ళెళ్ళి వాళ్ళని కలిసొస్తూ ఉంటారు. ఇది ఒక స్ట్రాటజీ. ఇండియాలో కూడా ఇదే జరుగుతుంది. ఫ్యామిలీస్‌ని ప్రొటెక్ట్ చేస్తారు వీళ్ళు. చేసి బ్లేటెంట్‌గా అబద్ధం చెప్తారు. ఎందుకంటే వీళ్ళకి ధర్మం, నీతి, న్యాయం ఇవేమీ ఉండవు. వీళ్ళంతా రాడికలైజ్ అయిపోయి ఉంటారనమాట. ఈ అబ్బాయి ఇలా చేశాడు అని ఎవరైనా వచ్చి ఖండిస్తున్నారా? పాకిస్తాన్ ఏం చెప్తోంది? వాళ్ళ దేశం వాడే కదా! అల్టిమేట్‌లీ ఏం చేస్తారో తెలుసా? అసలు వాడు మా దేశమే కాదంటారు. అజ్మల్ కసబ్ విషయంలో కూడా ఇదే జరిగింది. వచ్చి చేసినప్పుడు ఏం చెప్పారు? అసలు వాడు మా దేశస్థుడే కాదంటారు. పాపం వాళ్ళ దేశంలో పుట్టి ఆ దేశం కోసం, మతం కోసం వాళ్ళు వచ్చి పక్క దేశానికి రిస్క్ చేసి వెళ్ళి చంపితే వాడు అసలు మా దేశం వాడే కాదంటారు. ఇదంతా ఒక స్ట్రాటజీ, ఇదంతా ఒక ప్లానింగ్, ఇదంతా రాడికలైజేషన్. మనం అర్థం చేసుకోవాలి. టెర్రరిజం అనేది ఏ దేశంలో కూడా ఉండకూడదు అసలు. టెర్రరిజం అనేది ఎవ్వరైనా సరే ఖండించాల్సిన విషయం. దీనికి పావర్టీ, ఎడ్యుకేషను, ఫ్యామిలీ ఏమీ సంబంధం లేదు. మీరేమంటారో కామెంట్స్‌లో రాయండి.